అందరికీ నమస్కారం. తెలుగు డిజి9కు స్వాగతం. ఈరోజు మనం భారతీయ న్యాయ సంహిత 2023 సెక్షన్ 22 గురించి తెలుసుకుందాం. ఈ సెక్షన్ ప్రత్యేకంగా మానసిక సమస్యలు ఉన్న వ్యక్తులు చేసే పనుల గురించి తెలియజేస్తుంది. అంటే ఒక వ్యక్తి మానసికంగా స్థిరంగా లేకుండా తన పనుల ఫలితాలు అర్థం చేసుకోలేక ఏదైనా తప్పు చేస్తే ఆ చర్యను నేరంగా పరిగణించరాదు. సెక్షన్ 22 గురించి వివరంగా చెప్పాలంటే, ఒక వ్యక్తి మానసిక సమస్యల వల్ల తను చేసే పని మంచిదా చెడ్డదా అనే తేడా అర్థం చేసుకోలేకపోతే ఆయన చేసిన పనులు నేరంగా పరిగణించబడవు. తను చేసే పని చట్టవిరుద్ధమా కాదా అనే విషయంపై అవగాహన లేకుండా చేస్తే ఆ పని తప్పైనా చట్టం ప్రకారం నేరంగా పరిగణించరాదు. ప్రధాన ఉద్దేశం ఏమిటంటే, ఈ నిబంధన ప్రకారం మానసిక స్థితి సరిగా లేని వ్యక్తులు తమ పనుల ఫలితాలు అర్థం చేసుకోలేకపోతే వారిని నేరస్తులుగా చూడకూడదు. ఉదాహరణకు చెప్పాలంటే, ఒక వ్యక్తి మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు. అతనికి ఎవరు మిత్రులు ఎవరు శత్రువులు అన్న తేడా తెలియదు. ఆ స్థితిలో అతను పొరపాటుని ఎవరికైనా గాయం చేశాడు. ఇక్కడ అతనిని నేరస్తుడిగా పరిగణించరాదు. 2 ఒక మానసిక రోగి తనకు చుట్టుపక్కల ఏమి జరుగుతోందో అర్థం చేసుకోలేక రోడ్డుపై వస్తువులు పగలగొట్టాడు. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన నేరం కాదు కాబట్టి చట్టం ప్రకారం ఇది నేరంగా పరిగణించబడదు. సాధారణంగా చెప్పాలంటే, ఒక వ్యక్తి మానసికంగా పరిస్థితి బాగాలేక తన పనుల ఫలితాలు అర్థం చేసుకోలేక తప్పు చేస్తే అతను నేరస్తుడు కాడు. కాని ఈ రక్షణ ఉద్దేశపూర్వకంగా నేరం చేసిన వారికి వర్తించదు. మరిన్ని లీగల్ వివరాలను తెలుసుకోవాలంటే తెలుగు డిజి9 ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.